గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. జెఫన్యా గ్రంథము హబక్కూకు తర్వాత జెఫన్యా, నహూము, హబక్కూకు, యోనా, మీకా, నహూము, హబక్కూకు తర్వాత జెఫన్యా. కంప్యూటర్ ఎడిషన్ అయితే 859వ పేజీ. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము నాయన. మమ్మల్ని కనికరించి ఆరాధనలో సహాయపడినందుకు మీకు వందనాలు. వాళ్ళ హృదయాన్ని విప్పి ఆత్మతో సత్యంతో ఆరాధించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, మీరే కనికరించి ఈ చివరి వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా ప్రభా, దయ చూపించండి, ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి. వాక్యం ఉంటున్న మీ బిడ్డల్లో మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మీరు శక్తిమంతులు గనక మేము కూడా శక్తిమంతులుగా ఉండేదానికి మీరు ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. మా పట్ల మీరు శాంతం వహించినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభా, దయ చూపించండి, కృప చూపించండి. మీరే మాతో మాట్లాడమని, మీ స్వరం వినుటకు మాకు సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నామండి. చివరిలో ఈ వాక్యం యొక్క 17వ వాక్యం చివరిలో, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ మాటలో మీకు ఎంతవరకు అర్థమైందో కానీ కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఇక్కడ ఒక మాట ఉంది. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి ఉన్నాడు. నీ యందు ప్రేమను బట్టి శాంతము వహించి ఉన్నాడు, నీ అందరూ సంతోషం చేత ఆయన హర్షించును. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన బిడ్డల పట్ల శాంతము వహించేవాడుగా ఉంటున్నాడు. ఎన్నిసార్లు పొరపాట్లు చేసినప్పటికీ, ఎన్నిసార్లు పాపము చేసినప్పటికీ, ఎన్నిసార్లు తన ఆజ్ఞలు అతిక్రమిస్తున్నప్పటికీ నీ యందు శాంతము వహించేవాడుగా ఉంటున్నాడని గమనించాలి. ఆయన శాంతము దేని బట్టి వస్తుంది? నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ పట్ల శాంతము వహించి ఉంటున్నాడు. అర్థమవుతుందండి? ఒక తండ్రి తన కుమారుని పట్ల ప్రేమ ఉంటుంది, కానీ కుమారుడు చేసే తప్పుల వల్ల తండ్రి తనలో తాను దుఃఖపడుతూ నీ యందు శాంతము వహించేవాడు ఉంటున్నాడు. నీ విషయంలో తండ్రి ఎంత దుఃఖపడుతున్నాడో నీకు తెలియదు. మరి ఒక కుమారుడు ప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో, ఆ కుమారుడి కోసం ఎంతగా పరితపిస్తున్నాడో ఆ కుమారుడు ఎరుగుడు కానీ తండ్రి అయితే శాంతం వహించి ఇకనన్నా మారుతాడేమో, ఈ సంవత్సరంలో మారుతాడేమో, తన ప్రవర్తన మార్చుకుంటాడేమోనని తండ్రి కుమారుని పట్ల శాంతం వహించేవాడు ఉంటున్నాడు. అలాగే నిన్ను నన్ను సృష్టించిన తండ్రిని కుమారుని కూడా అందరినీ సృష్టించిన దేవుడు మనం పొరపాట్లు చేస్తుంటుండగా, తప్పిదములు చేస్తుంటుండగా మన ప్రభు మనం దండించకుండా మన పట్ల శాంతము వహించేవాడుగా ఉంటున్నట్టు మనం గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలం ప్రభు శాంతం వహించి ఉంటాడు? ఎంతకాలం ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు? ఆయన ప్రేమ ఎంతకాలం నిన్ను ప్రేమిస్తుంటున్నప్పటికీ నువ్వు ఎంతకాలం కూడా ఆయన పట్ల తిరగకపోయినట్లయితే ఒక దినాన ఆయన నీకు తీర్పు తీర్చేవాడు పుట్టినాడు. ఆయన ఇప్పుడైతే శాంత వహించుంటున్నాడు, కానీ కొంతకాలం అయిన తర్వాత
ఇంకానూ ప్రవర్తన మార్చుకుపోతే ఆయనకు నీ పైన ఉన్న ప్రేమ తరిగిపోయేదిగా ఉండి నీకు శిక్ష ఇచ్చేవాడు ఉంటున్నాడు, శిక్షించి తిరిగి తన వైపు తిప్పుకునేవాడు ఉంటున్నాడు. నిన్ను మాత్రం ప్రభు వదిలిపెట్టడు. నేను ఒకసారి గూడూరులో పనిచేసేటప్పుడు గూడ్స్ రైలు కింద దాటి వెళ్ళేటప్పుడు నేను అవతలకి వెళ్ళినప్పుడు బండి కదల్లా. నా తర్వాత వచ్చేవాళ్ళు దూరిన తర్వాత వెంటనే ట్రైన్ మూవ్ అయింది, జర్క్ ఇచ్చింది. అప్పుడు అన్నాను, దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తున్నాడు కనుక ప్రమాదం నుంచి తప్పించబడ్డావని అన్నాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? మొట్టమొదటిసారి వింటున్నాను సార్ ఈ మాట నేను అని అంటున్నాడు. అవును, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నీ ప్రాణాన్ని ఇంకా కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు నువ్వు మరి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను గ్రహించినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆ ప్రేమలో నీ నిలిచి ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు. వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడండి? మనను కనికరించి ప్రేమించి రక్షించి తన మందిరంలో చేర్చుకున్న తర్వాత ప్రభు మన మధ్యలో ఉండేవాడు ఉన్నాడు. ఎక్కడుంటాడు? ఈ వాగ్దానం తన ప్రజల పట్ల దేవుడు ఎప్పుడో చేశాడు. ఈ వాగ్దానం దయచేసి గమనించండి. లేవియా కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేవియా కాండము 26:3. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. 11వ వచనం చదవండి. 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఎంత ఆశ్చర్యకరమైన మాటలంటే, దేవుడు ఎక్కడో కొండల మీద నివసించేవాడు కాదు, ఎక్కడో మహాకాశంలో నివసించేవాడు కాదు. దేవుడు మనుషులు ప్రేమించిన వాడు గుండి మనుషుల మధ్యలో నివాసం చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నేను మీ మధ్య ఉండి మీకు దేవుడునయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. దేవుడికి ప్రజలు లేకుండా దేవుడు ఏం చేస్తాడండి? కనుక దేవుడు మన అందరినీ తనకు ప్రజలుగా ఏర్పాటు చేసుకొని శాశ్వతమైన రాజ్యము, నిత్యమైన రాజ్యము స్థాపించడానికి ప్రభు మన ద్వారా ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. ఇంకో మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ 7:25, హెబ్రీ 7:24-25 వారు చదువుకుందామండి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. వారిని నిరంతరము ఆయన నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇంకో మాట చూద్దామండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 19వ వచనం. లూకాసు సువార్త 24:19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయ్యుండెను అని ఎమ్మాయు మార్గంలో వెళుతున్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఆయన శక్తిగల ప్రవక్త అండి, నీకు ఆ సంగతులు తెలియదా అని యేసు ప్రభునే అడుగుతున్నారు తెలియక. ఇంకో మాట చదువుకుందామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి చదువుకుందామండి. 2 కొరింథీ 13:3-4 వచనాలు. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా?
ఆయన మీ ఎడల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తివంతుడై ఉంటున్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. గమనించండి ఆ మాటలు. బలహీనత అంటే ఏంటి? ఆయన బలహీనత ఏంటి? ఆయన మనల్ని ప్రేమించటమే ఆయన బలహీనత కదండి. మనకున్న ప్రేమను బట్టి మనం త్రోసివేసుకోలేకపోయాడు. ఎంతకాలం తప్పులు చేసినా క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ అధికమవుతూనే ఉంది. అది ఆయన బలహీనత. ఒక తండ్రి అంటాడు, నిన్ను చిన్నప్పుడు కొట్టకపోవటం నా తప్పు అయిపోయిందిరా అని అంటాడు. ఎందుకు? ప్రేమిస్తున్నాడు కనుక కొట్టలేదు నిన్ను. ప్రియమైన వల్లరా, ఆయన బలహీనత ఏంటి? ఆయన బలహీనతను బట్టి ఆయన ప్రేమ ఎంత చూపించాడు. సిలువ వేయబడ్డాడు మన కొరకు. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శక్తిమంతుడో ఇక్కడ మనం రాయబడింది. సంపూర్ణంగా రక్షించేదానికి కూడా ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. గమనించండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించేదానికి శక్తిమంతుడై ఉంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. 4:42. ఇక మీదటి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. సమరయ స్త్రీ గ్రామంలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. నేను మెస్సియాను చూచానని చెప్పింది. ప్రజలందరూ పరిగెత్తుకుని వెళ్ళారు, యేసు ప్రభువును చూచారు. చూచిన తర్వాత అంటున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అన్నారు. కనుక ప్రియమైన వల్లరా, లోకరక్షకుడు అంటే లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించడానికి శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆయన శిలువలో కార్చిన రక్తము లోకములో ప్రతి పాపిని కూడా కడిగి పవిత్రపరిచే శక్తి కలిగిన రక్తమని మేము గ్రహిస్తున్నాము. మమ్మల్ని కూడా రక్షించాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మేమే తెలుసుకున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో మాట చూద్దామండి. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ఎవరైనా చదవగలరండి? యోవేలు 2:32. యోవేలు 2:32. యెహోవా సెలవిచ్చినట్టు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకున్న వారు ఉందరు. శేషించిన వారిలో యెహోవాను ప్రేమించువారు పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. అందరూ కూడా రక్షింపబడుదురు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేశారు, అందరూ కూడా రక్షించబడతారని చెప్పేసి, ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అని చెప్పేసి ప్రవక్త రాస్తున్నాడు. ఇంకో మాట చదువుకుందాం అండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందామని. యెషయా గ్రంథము 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకుంటూ లోబడనలోనే ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ప్రియమైన వల్ల ఎవరైతే లోబడలేదో వారి వైపు దినమంతా కూడా తన చేతులు చాపుతూ బ్రతిమాలుకుంటున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమారి నీ హృదయం నాకిమ్మని దినమంతా కూడా చేతులు చాపి ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఇంకా మనం ఆయన ఆహ్వానాన్ని పెడచెవిని పెట్టినట్లయితే ఆయన మనను రక్షించడానికి మరి వెనుకాడుతాడేమో. ప్రియమైన నీ జీవితంలో నేడు అన్న సమయం ఉండగానే ప్రభు సన్నిధిలో ప్రార్థించి సియోను కొండ వైపు తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించి నిన్ను రక్షించేదానికి ఆయన శక్తిమంతుడని గమనించాలి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చు వారి పక్షము విజ్ఞాపన చేయుచు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైనాడు. మన దేవుడు నిరంతరము జీవించేవాడు కనుక ఆయన శక్తిమంతుడని మనం గ్రహించాలి. రెండవదిగా చూద్దామండి, మనల్ని స్థిరపరిచేదానికి ప్రభు శక్తిమంతుడు. మొదటిది, సంపూర్ణముగా రక్షించేదానికి ఆయన శక్తిమంతుడు. రెండవది, మనల్ని స్థిరపరిచేదానికి దేవుడు శక్తిమంతుడని మనం ఎరగవలసిన వారు ఉంటున్నాం. స్థిరపరచడం అంటే ఒకసారి రక్షించబడిన తరువాత అటు ఇటు దారి తొలగకుండా ఇదే నడవండి, ఇదే త్రోవని నడిపించడానికి ఆయన శక్తిమంతుడు. స్థిరపరిచేదానికి, రక్షణ మార్గంలో స్థిరపరిచేదానికి, దేవుని మందిరంలో స్థిరపరిచేదానికి ఆయన శక్తిమంతుడని మనం గ్రహించాలి. ఒక మాట చదువుకుందాం అండి. కీర్తన 89, 3వ వచనం. కీర్తన 89, 3. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానము స్థిరపరిచెదను. నిత్యము నీ సంతానమును స్థిరపరిచేది. ఎందుకంటే ఆరాధన వర్తమానంలో మనం చూచాము, ఆయనను మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయనే మనలను స్థిరపరిచేవాడు ఉంటున్నాడు. 4వ వచనం కూడా చదువుకుందామండి. తరతరములకు నీ సింహాసనం స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. దావీదుతో ప్రమాణం చేశాడు దేవుడు, నీ సింహాసనం మీద నిరంతరం కూడా ఒకడు కూర్చుండగా మానడు అని సెలవిచ్చాడు. ప్రియమైన వల్లరా, ఆ సింహాసనం, దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదు సంతతిలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సింహాసనాన్ని స్థిరపరిచే దేవుడు రేపు నీకు నాకు కూడా ఆయనతో పాటు మరి సమానంగా కూర్చోబెట్టేదానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రియమైన వల్లరా, స్థిరపరచుటకు ఆయన శక్తిమంతుడని మనం గ్రహించాలి. ఇంకో మాట చదువుకుందామండి. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాసము విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. దేనికి పంపినట్లు మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకు తిమోతిని పంపించారంటున్నాడు. ప్రియమైన వల్లరా, మనల్ని స్థిరపరచాలి అంటే దేవుని యొక్క సేవకులు మనకు అవసరం, లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో తన కార్యం జరిగించి మరి స్థిరపరిచేదానికి, విశ్వాసం తొలగిపోకుండా స్థిరపరిచేదానికి ఆయన శక్తిమంతుడని మనం ఎరగవలసిన వారుకున్నాం. ఇంకో మాట చదువుకుందామండి. మృతులలో నుండి మనం లేపేదానికి ఆయన శక్తిమంతుడు. మృతులలో నుండి లేపేదానికి ఆయన శక్తిమంతుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి అనేకమైన లేఖన భాగాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన వల్లరా, మృతులను సహితము లేపుటకు ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన మృతి చెంది తిరిగి లేచినాడు కనుక మృతులను సహితం లేపేదానికి ఆయన శక్తి ఉన్నది కనుక అందును బట్టి మనం ఆయన శక్తిని గుర్తించవలసిన వారు ఉంటున్నాం. ఇంకో మాట చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము
43వ వచనం కలిసి చదువుకుందామండి. 43. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయేవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని చెప్పాను. లాజరు చనిపోయి 3 దినాలైంది. యేసు ప్రభువారు వెళ్ళి లాజరు బయటికి రమ్మని చెప్పిన వెంటనే మృతుడైనటువంటి లాజరు మరి పైకి లేచినవాడుగా, కట్లుతో పైకి లేచినవాడుగా, కట్లు విప్పబడిన వాడుగా వాళ్ళతో కలిసి నడిచినవాడుగా ఉన్నాడు. కనుక మృతులను సైతము లేపుటకు ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. ఇందాక మనం చూసుకున్నాము ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. గమనించండి, మనమైతే మన అపరాధములు చచ్చిన వారు పుట్టినప్పుడు క్రీస్తు ప్రభువారు ఆయన కృప చేత మనను లేపిన వాడు పుట్టినాడు. చచ్చినటువంటి మనల్ని లేపి తనతో కూర్చుండబెట్టిన వాడు పుట్టినాడు. ఇంకో మాట చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు కలిసి చదువుకుందాం అండి. 24. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసము చోడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభువారు సేవించారు. గమనించండి, మరణంలో నుండి జీవములోనికి దాటి ఉంటున్నాం మనం. ఎందుకు? యేసు క్రీస్తు ప్రభువులో మనం విశ్వాసం ఉంచాం కనుక, ఆయన మాటలు మనం విన్నాం కనుక, ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నాం కనుక ఆయన మనకు నిత్య జీవం ఇచ్చి మరణంలో నుండి జీవములోనికి దాటించి వాడుకుంటున్నాడు. 28వ వచనం చదువుకుందామండి. 27, 28, 29. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఒకే ఒక మాట ప్రభు సెలవిచ్చిన వెంటనే ఆ కాలము, ఆయన కాలము, ప్రభువు దినము, ఆ దినమున మరి నిద్రించిన వారందరూ కూడా బయటికి లేచారు. చనిపోయిన వారందరూ కూడా సమాధుల నుంచి బయటికి వచ్చే సమయం వస్తుంది ఒక దినాన్ని. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానికి వెళ్తారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానికి వెళ్తారు. కనుక ప్రియమైన వారు, మన ప్రభు మృతుల నుండి లేపుడుకు ఆయన శక్తిమంతుడు అని మనం గ్రహించాలి. 4వదిగా చూద్దామండి. రక్షించుటకు నశింపజేయుటకు ఆయన శక్తిమంతుడు. రక్షించుటకు నశింపజేయుటకు ఆయన శక్తిమంతుడు. గమనించండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యాకోబు 4:12. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకును శక్తిమంతుడైనాడు, నరునికి తీర్పు తీర్చుటకు నీవెవడము. ప్రియమైన వల్లరా, ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు ఆయనే, రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడైన మన ప్రభు. కనుక ఆయన రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడని మనం ఎరగాలి. ఇంకో మాట చదువుకుందాం అండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలముందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరచబడినది. గమనించండి, ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చేదానికి, దేవుని శక్తి చేత మనల్ని కాపాడేదానికి ఆయన శక్తిమంతుడు. దేవుని శక్తి యేసు క్రీస్తు ప్రభులో ఉంది.
యేసుక్రీస్తు ప్రభువు ఉన్న శక్తి మనకు అనుగ్రహించి వాడుకుంటున్నాడు కనుక ఆయన శక్తిమంతుడు కనుక మనల్ని రక్షించుటకు నశింపజేయుటకు శక్తిమంతుడు కూర్చున్నాడు. ఇంకో మాట చూద్దామండి. 5వదిగా నిలబెట్టుటకు పడద్రోయుటకు ఆయన శక్తిమంతుడు. నిలబెట్టుటకు పడద్రోయుటకు ఆయన శక్తిమంతుడు. గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. అలాగూ పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటకును పడద్రోయుటకును దేవుని వశమే కదా అని ప్రకటింపగా. ఇక్కడ ఏం చేశాడంటే అమధ్య అనే రాజు మరి పొరుగు దేశం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి పోదగినటువంటి వారు 3 లక్షల మంది తన రాజ్యంలో యూదులు ఉన్నారని గ్రహించి లెక్కబెట్టి వాళ్ళని సపరేట్ చేశాడు. యోధులు, యుద్ధములకు పోదగిన యూదులు 5 చివరిలో ఉంది. 3 లక్షల మంది కనబడింది. వీళ్ళుగాక ఇశ్రాయేలు ప్రజల్లో కూడా 1 లక్ష మందిని తీసుకోవటానికి వెండికి 200 తొమ్మిది వెండికి మణుగుల వెండికి కుదుర్చుకున్నాడు. ప్రవక్త దగ్గర ఎంక్వైరీ చేశాడు. నువ్వేమంటావు అని అన్నాడు. ప్రవక్త అన్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని పోవద్దు. 7వ వచనం గమనించండి. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇశ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీయులు ఎవరికి తోడుగా ఉండడు. గమనించండి. ఇశ్రాయేలీలు విగ్రహారాధికులైపోయారు. దేవుని ఘనపరిచేవారుగా ఉండకుండా మరి వాళ్ళు అవిధేయులుగా ఉంటున్నారు కనుక యూదులు మాత్రమే, యూదా జనాంగం మాత్రమే 3 లక్షలైనా సరే నువ్వు యుద్ధానికి వాళ్ళతో పోవచ్చు. ఇశ్రాయేలుని మాత్రం కలుపుకోవద్దు. దేవుని ప్రజల పక్షంగా దేవుడు యుద్ధాలు చేసినప్పుడు ప్రజలందరూ కూడా యుద్ధ సన్నుద్ధులై ఉండి ఆయనకు విధేయులుగా, ఆయనకు భయపడిగా వారుగా ఉన్నప్పుడు మనకు వచ్చిన యుద్ధాల్లో ప్రభు మనకు సహాయం చేశాడు. ఎవరినైనా మీరు అప్పు తెచ్చుకున్నారో ఏమవుతారండి? నిలబెట్టుటకును కూల్చుటకును ఆయన శక్తి, ఆయన వశమే కదా. ఒకసారి ఒక మందిరంలో మరి కొన్ని తగువులు వచ్చినప్పుడు బయట నుంచి రౌడీలు తీసుకొచ్చి పెట్టాడు ఒక ఆయన. యుద్ధం ప్రారంభమైంది అనగా పోలీసులు వచ్చారు. పోలీసులను చూసి ఈ బాడుకు వచ్చినటువంటి రౌడీలు అంత ఆడవాళ్ళు మగవాళ్ళు కూలికి వచ్చినప్పుడు మొత్తం పరిగెత్తుకుని కిందకి వెళ్ళిపోయారు. పరిగెత్తుకునేటప్పుడు కొంతమంది మెట్ల మీద కింద జారి పడిపోయారు. ప్రియమైన వారా, ఈ విషయాలు దేవుడు కళ్ళారా మనకు నేర్పిస్తున్నాడు. మన శక్తి చేత, భక్తి చేత దేవుని సన్నిధిలో మనం పోరాడలేము. కానీ దేవుని శక్తి పైన మనం ఆధారపడే వాళ్ళం ఉండాలి. ఆయనకి విధేయులై మనం సాగిపోయే వాళ్ళం ఉన్నప్పుడు ప్రభు మన పట్ల యుద్ధాలు చేసి దానికి సిద్ధపడేవాడు ఉంటున్నాడు, ఇష్టపడేవాడు ఉంటున్నాడు. కనుక నిలబెట్టుటకు పడద్రోయుటకు ఆయన శక్తిమంతుడు. 6వదిగా చూద్దామండి. అంటుకట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు. మనల్ని దేవుని ప్రజలతో అంటుకట్టుటకు శక్తిమంతుడు అని మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. 23 వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరినిత్యముగా తమ సొంత ఒలీవ చెట్టులకు అంటుకట్టబడరా? గమనించండి. అంటుకట్టడం అనేది మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే గ్రాఫ్టింగ్ అనేది పుస్తకాల్లో చదువుకొని కొంతమంది నేర్చుకున్నారు, కొంతమంది వ్యవసాయదారులు అయితే స్వయంగానే నేర్చుకున్నారు. ఒక చెట్టు నుండి ఒక కొమ్మ కోసి ఏ పండు కావాలని ఆశిస్తాడో ఆ మధురమైన చెట్టుకు అంటుకట్టబడ్డప్పుడు ఈ పులుపు స్వభావం పోయి మధురమైన స్వభావం ఈ అంటుకు ఆ మధురం
వచ్చేస్తుంది. కనుక స్వాభావికమైనటువంటి ఆ పులుపుదనం పోయి మాధుర్యాన్ని ఇచ్చేటువంటి మొక్కగా దేవుడు అంటు కడతాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అడవి ఒలివ మొక్కల్లాగా ఉంటున్నప్పుడు మనలో ఉన్న ఆ బార్బేరియస్ మైండ్ అనేది దేవుడు మార్చి ప్రభు బిడ్డలతో సహవాసం ఉంచినప్పుడు మనలో ప్రభు బిడ్డలతో సహవాసంలో అంటుకట్టగలిగినట్టు వాడు. ఆయన ఆ విధంగా అంటుకట్టేదానికి శక్తిమంతుడు. ఒకసారి మా తమ్ముడు కొడుకు మా ఇంటికి వచ్చినప్పుడు మా మిస్సెస్ అడిగింది, ఏరా బాగున్నారా, శోభ బాగుందా అని అడిగాడు. అడిగిన తరువాత అంటున్నారు, అంటగట్టావుగా అన్నాడు. నేనన్నాను, అంటగట్టడం కాదు, అంటుకట్టాడు దేవుడు నీకు. భార్యాభర్తల దేవుడు అంటుకట్టి ప్రభు కొరకై ఫలించేవారుగా ప్రభు మిమ్మల్ని ఇచ్చాడు. ఆయన ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కొరక ఫలించేవారంగా దేవుడు మిమ్మల్ని దీవించాడు. ప్రియమైన వలన మనం అనుకుంటాం మన స్వభావం వేరని. దేవుడు అంటుకట్టినప్పుడు ఆ అంటు చిరస్థాయిగా అట్లనే నిలిచిపడింది. అంటుకట్టిన ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట చూద్దామండి. తొట్టిల్లకుండా ప్రభు మనల్ని కాపాడేదానికి శక్తిమంతుడు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేదానికి ఆయన శక్తిమంతుడు. గమనించండి, యోధా పత్రిక 24వ అధ్యాయం, యోధా పత్రిక 24-25 వచనాలు చదువుకుందామండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేదానికి ఆయన శక్తిమంతుడు. ఆనందముతో తన ఎదుట నిలవబెట్టేదానికి ఆయన శక్తిమంతుడు. నిర్దోషులుగా మనం నిలబెట్టేదానికి ఆయన శక్తిగల రక్షకుడు అని మనం గ్రహించాలి. కనుక ప్రియమైన వల్ల నిన్ను రక్షించిన ప్రభు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టడు. ఒకవేళ మనం బలహీనతల కింద పడినను లేవలేక ఉండం, తప్పకుండా ప్రభు మనల్ని లేపుతాడు. ఆయన శక్తిమంతుడు కనుక మనల్ని కాపాడి భద్రపరిచి వాడుకుంటున్నాడు. మన ఒక్కసారి విశ్వాసి తొట్టిల్లేదానికి అవకాశం ఉంది, ప్రక్కదారిని వెళ్ళేదానికి అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభువు కనికరించి నడువుడి త్రోవ ఇదేయను శబ్దము చెవులకు వినబడును. కనుక ఇది దారి, ఇది అటు కాదు పోయింది ఇటు అని మనం తొట్టిల్లినప్పుడు ప్రభు మనం నడిపించేవాడుకుంటున్నాడు. మంచి మార్గంలో నడిపించేవాడుగా ప్రభు ఉంటున్నాడు. అందుకు ఆయన శక్తిమంతుడని ప్రభుని ఎరగాలి. ప్రియమైన వల్లరా, ఈ దినం మనం చూసుకున్న లేఖన భాగాల్లో మరి ప్రాముఖ్యమైన సంగతులు మీరు జ్ఞాపకుంచుకోవాలని నేను కోరుతున్నాను. ఆయన మరొకసారి వాక్యమంతా పరిశీలించుకుందామండి. ఆయన మనలను మార్పు లేని యాజకత్వంతో తన ఎదుట నిలవబెట్టేదానికి శక్తిగల ప్రవక్త, శక్తిగలవాడు మన ప్రభువుని మనం గమనించాలి. మొదటిదిగా లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించేదానికి ఆయన శక్తిమంతుడు. నిన్ను నన్ను రక్షించేదానికి ఆయన శక్తిమంతుడు. ఏ విధంగా? శిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా లోకములో ప్రజల పాపమును పరిహరించేదానికి ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు కనుక ఆయన శక్తిమంతుడిని గమనించాలి. రెండవదిగా మనలను స్థిరపరిచేదానికి, విశ్వాస యాత్రలో మనల్ని స్థిరపరిచేదానికి, మన విశ్వాసములో ఆయన ప్రేమలో మనల్ని నిలిచి ఉండడానికి, స్థిరపరిచేదానికి ఆయన శక్తిమంతుడు. మూడవదిగా మృతులలో నుండి మనల్ని పైకి లేపేదానికి ఆయన శక్తిమంతుడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆయన రాకడ సమయంలో, ఆయన రెండవ రాకడ సమయంలో క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు, ఆ మీద సజీవులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన సారూప్యంకు మార్చి ఆయన బిడ్డలుగా మార్చేదానికి ఆయన శక్తిమంతులను మనం ఎరగాలి. నాలుగవదిగా రక్షించుటకు, నశింపజేయుటకు ఆయన శక్తిమంతుడు. ఐదవదిగా నిలవబెట్టుటకు, పడద్రోయుటకు ఆయన శక్తిమంతుడు. ఆరవదిగా అంటుకట్టబడేదానికి, మనము ప్రభువులో అంటుకట్టబడేదానికి
ఆయన శక్తిమంతుడు. అంటూ కడతాడు. 7వదిగా తొట్టిల్లకుండా మనల్ని కాపాడేదానికి ఆయన శక్తిమంతుడని మనం ఎరగాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ చిన్న లేఖన భాగం ప్రభు మన కొరకై ఆస్వాదించి మన ఆత్మీయమైన జీవితంలో ఎదిగేదానికి, ప్రభువును దినదినము మనం ఘనపరిచేదానికి, నడిపించబడేదానికి ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీరిచ్చిన లేఖన భాగాల బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆరాధన సమయంలో మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, అందును బట్టి మీకు వందనాలు. మా ప్రభా, మీ స్వాస్థ్యము స్వతంత్రించుకునే దానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకు మీ స్తోత్రాలు. మా ప్రభా, ఫలించేవారుగా మేము ఉండుటకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, మేము ఫలించాలని మీరు ఆశిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాకుండా మా ప్రభా, మా తండ్రి, ఆత్మల రక్షణార్థంగా ఆత్మను రక్షించేదానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా తండ్రి, మీ దాసులని వారు సువార్త ప్రకటిస్తుండగా వాళ్ళను సపోర్ట్ చేసేదానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మీరు ప్రధాన యాజకుడిగా ఉండి మేము కూడా యాజకత్వం జరిగించేదానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మ మందిరంగా కట్టబడి మా ప్రభా, మరి మీ మహిమ గుణాతిశయాలు ప్రచురించే నిమిత్తము మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మార్పు లేని యాజకత్వం కలిగిన దేవుడుగా మమ్మల్ని స్థిరపరచుటకు శక్తి గల దేవుడుగా ఉంటున్నందుకు, మృతుల నుండి మమ్మల్ని లేపేదానికి మీరు శక్తిమంతుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షించుటకు, నశింపజేయుటకు శక్తి గల దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిలబెట్టుటకు, పడద్రోయుటకు మీరు శక్తి గలవారని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అంటుకట్టుటకు మీరు శక్తి గలవారని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అంతేకాకుండా మా ప్రభా, తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడేదానికి శక్తి గల దేవుడు అని మీకు వందనాలు. నిర్దోషులుగా మమ్మల్ని కాపాడేదానికి శక్తి గల దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, భయంకరమైనటువంటి ఈ దినాల్లో మేము ఏ రీతిగా నడుచుకోవాలనో మీ రెక్కల చాటులో భద్రపరచమని వేడుకుంటున్నాం. ఈ వైరస్ని ఈ దేశం నుంచి తొలగించమని వేడుకుంటున్నాం. ఈ కోవిడ్-19 ప్రపంచంలోనే తొలగించమని వేడుకుంటున్నాం. అద్భుతములు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు, శక్తిమంతుడు కనుక ఈ వైరస్ని మీరే నిర్మూలన చేయమని వేడుకుంటున్నాం. ప్రజలు స్వేచ్ఛగా జీవించుటకు, మీకు మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు ప్రజలు మీ వైపు తిప్పుకుంటూ కూడా మీరు శక్తిమంతులని ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి. అద్భుతములు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడుగా మీరే కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి అన్నయ్య కొరకు ప్రార్థిస్తున్నాను. మీ దాసుని కనికరించండి, మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నాని కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఇంకా షుగర్ పేషెంట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. దొరకని మీరు కనికరించి స్వస్థపరచండి. శ్యామ్సని మీరు ముట్టి స్వస్థపరచండి. నన్ను కూడా మీరు కనికరించి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు ఇచ్చిన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు తెలుసు. మమ్మల్ని మీరు స్వాధీనపరుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్.